కట్టుబాట్లు లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత ప్రార్థనలో ప్రభు శనివారం వచ్చేసి, బుధవారం వచ్చేసి, ఆదివారం వచ్చేసి ఎంత ప్రార్థన చేసినా ఏమాత్రము కూడా ప్రతిఫలం అనేటువంటిది మన జీవితాల్లో. నీకు శోధన వచ్చిందంటే ఆ శోధనలో నుండి నీకు విడుదల కావాలంటే దేవుని పట్ల పరిపూర్ణమైన మాటలు వినేవారంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. శోధన మనిషికి ఎందుకు వస్తుంది చెప్పండి? శోధన వస్తేనే మనిషి నలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మా పెదనాన్న ఒకడు వాడు సంక్రాంతి పండుగకి మొత్తం అందరూ వచ్చేస్తే, చుట్టాలందరూ వచ్చిన తర్వాత ఊట్లో కూడా పెట్టండి. ఇది పిల్లలు వస్తారా, పిల్లల కోసం అని చెప్పేసి చూపించేవాడు అందరికీ. 4 రోజుల ముందు నుంచి ఊరు చూపించేవాడు. చుట్టాలందరూ వచ్చిన తర్వాత డోర్ తీసేసేవాడు. ఈ పెట్ట బయట పారిపోయింది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేను చెప్పేది పూర్తిగా వదిలేసి బయటికి ఈ చుట్టాలందరినీ, పిల్లలందరినీ, నాతో పాటు అందరూ పరిగెట్టి అలా పెట్టాను కదా. పరుగు 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 తరుగుంటే ఊటెక్కేసి దొరికెక్కేసి మొత్తం పరిగెట్టం చేసింది. అలా పరిగెట్టిన తర్వాత దాని మొత్తం మీద అలసిపోయి దొరికేసింది. దొరికిన తర్వాత ఎవరు అడిగేవాళ్ళు, ఏంటి ఇదే కర్మ, గూట్లో ఉన్న దాన్ని వదిలేయడం ఏంటి, వదిలేసిందని మనం ఏం పట్టుకోవడం ఏంటి, నేను పట్టుకుంటే మళ్ళా కోసేయడం ఏంటి, ఇదే కదా అన్నాడు. అది కూర్చుని పడుకుని అయిపోతుంది. దాన్ని వదిలితే, అది పరిగి పెడితే, రెక్కల చాచి పరిగి పెడితే, పాలు ఇసురు పరిగి పెడితే, దానిలో ఉన్న రక్తము మరిగి 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 నాటు కూడా ఇంకా బాగుంటుంది కదా. అర్థమైందా? అది మరిగి మరిగి మరిగిన తర్వాత మరింత రుచి ఉంటుందంట. రేపు సంక్రాంతి కోడి పండుగ దాన్ని కుదిరి ఇంట్లో అందరినీ ప్రయత్నించారు. నీకు బాగుంటది, రుచి బాగుంటది. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని మాంసాల్లో కల్లా రుచికరమైన మాంసం ఏమిటి? అన్ని మాంసాల్లో కల్లా రుచికరమైన మాంసం ఏమిటి? భోజన ప్రియులు చెప్పండి కొంచెం. అన్ని మాంసాల్లోకెల్లా బాగా రుచికరమైన మాంసం ఏంటి? ఆకాశ పక్షులు. హలో, ఏ పక్షులు? వాటికి ఉన్నటువంటి టేస్ట్ అంట భూమి మీద ఉన్న దేనికి లేదంట. కారణం ఏమిటంటే అవి నిత్యము కూడా ఎగురుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. అంటే తన శరీరాన్ని నిత్యము కూడా నలగొట్టుకుంటూ ఉంటాయి. దానికి ఉన్న రుచి అంట ఎక్కడ ఉందా? నీవు కూడా ఆత్మీయంగా నలగాలి, పరిశుద్ధంగా నలగాలి, ప్రార్థనలో నలగాలి. శ్రమకాలంలో నలుగుతేనే నీవు దానిలో ప్రతిఫలాన్ని చూస్తావు. శోధన కాలాన్ని నలుగుతేనే నువ్వు దాని యొక్క ప్రతిఫలాన్ని చూస్తావు. మీ అందరికీ తెలిసిన మాట ఇదంతా కూడా మాంసాహారం మీద నడుస్తుంది. నీకు బాగా తెలిసిన మాట చెప్తాను. ఇలస రేట్ ఎక్కువ, పులస రేట్ ఎక్కువ? అక్కడే చెప్పండి. ఇలస రేట్ ఎక్కువ, పులస రేట్ ఎక్కువ? సముద్రంలో ఉన్నప్పుడు ఇలస ఎంత? 500 రూపాయలు అంటారు. దాన్ని పెద్ద చెయ్యం. కానీ ఒక సమయం వస్తుంది ఇలసకి. అది సముద్రంలో నుంచి మురికి నీటిలోనికి నీరును తాగుతూ ఎదురెదుతూ గోదావరికి తన రెక్కలని చాపుకొని ఆ నీటిలో సరేడిపల్లి దాటి, సరేడిపల్లికి రాజోలు దాటి, రాజోలు నుంచి గన్నవరం దాటి, గన్నవరం దాన్ని అట్టుకుంటే 500 రూపాయలు పులస 5,000 అయిపోతుంది. కారణం ఏంటి చెప్పండి అమ్మా? ఆ సముద్రంలో ఉన్నంత సేపు ఆ నీరు కదలికలు ఉండవు. ఎదురెదుతుంటే గోదావరికి ఆ వనమూలికలతో వచ్చిన ప్రతి నీరు తాగుతూ తన యొక్క శరీరాన్ని ఇముడుస్తూ ఉంటే రుచి మారిపోతుంది. శోధన కాలంలో, శ్రమల కాలంలో, ఇబ్బందుల కాలంలో ఇవే విషయాలు తెలుస్తా. ఆ శ్రమలలో నలగాలి, ఆ శోధనలో నలగాలి, ఆ యొక్క ఇబ్బంది కొలిమలో నీవు నలగాలి. అప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఆ కొలిమలో నుంచి, ఆ ఇబ్బందులలో నుండి ప్రభువు నిన్ను 2026 సంవత్సరంలో పైకి నిలబెట్టబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గురించి మనం చూడగలిగితే భయంకరమైనటువంటి శోధనలోకి వెళ్ళిపోయాడు. ఆ శోధన ఏమిటో తెలుసా? రాజు మాట వినలేదని సింహాల గృహములు వేయించేశాడు. ఎక్కడ వేయించేశాడు? రాజు మాట వినలేదని సింహాల గృహాలు వేయించేశాడు. దేవాది దేవుడు సర్వ సృష్టికర్త, భూమిని ఆకాశమును సృజించిన దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? సింహాల కంట ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టేశాడంట. ఏం పెట్టాడు చెప్పండి? చెప్పండి అమ్మా, ఏం పెట్టాడు? ఆ సింహాల బోధలో ఉన్న 6 యొక్క సింహాల కంట ఏం ప్రకటించాడంట? ఉపవాసాలు ప్రకటించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు కాపాడడం అంటే ఎలా కాపాడతాడు తెలుసా? సింహాల బోధలోనికి వెళ్ళినా సరే, నీవు అగ్నిగుండంలోనికి వెళ్ళినా సరే, ఆయన నిన్ను కాపాడడానికి తన దూతలను పంపిస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఒక కవిత్వం రాస్తాడు, బైబిల్ ప్రచారణకర్త ఒకడు. ఆయన ఏం రాస్తాడు తెలుసా? సింహాల బోనులకు చూస్తేనంట 6 కాదంట 7 సింహాలు కనిపిస్తున్నాయంట అతనికి. ఏం కనిపిస్తున్నాయి చెప్పండి? చెప్పండి చెప్పండి. 7 సింహాలు కనిపిస్తున్నాయంట. ఎందుకైనా 7 సింహాలు ఎలా కనిపిస్తున్నాయి? ఒకరేమో మనిషి, ఆరేమో సింహాలు కదా అని అడిగితే యేసు క్రీస్తు ప్రభుల వారంట సింహ రూపము దాల్చి యూదా గోత్రపు సింహముగా దానియేలు యొక్క స్వభావంలోనికి వెళ్ళిపోతే ఆ సింహాలు కూడా 7వ సింహం అనుకున్నాయంట. గట్టిగా స్తోత్రం చెప్పిన ప్రభువుకి. హల్లెలూయా. నిన్ను రక్షించడానికి 2026 సంవత్సరం నిన్ను విడిపించడానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తన కార్యములు నీ పట్ల నూతన పరచాలని చూస్తున్నాడు. ఇంకా లోకల కోసం, లోకాశల కోసం, లోక భోగాల కోసం, లోక సిద్ధాంతాల కోసం నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఇటు అటు తిరుగుతున్నావు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం చదువు. ఇటమా పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. దేవునికి మహిమ కలుగును గాక. పక్షులు ఎగురుచు ఏం చేస్తాయంట? తమ పిల్లలను కాపాడినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరినీ 2026 సంవత్సరంలో దేవుడు ఎలా కాపాడినాడో తెలుసా? పక్షులంట పిల్లలు పెట్టేసంట, పిల్లలు ఆడుకుంటున్న సందర్భంలో, పిల్లలు చిన్నగా ఎగురుతున్న సందర్భంలో, చిన్న పిల్లలుగా ఉన్నటువంటి ఆ పక్షులకంట ఆహారాన్ని పెట్టడానికంట ఈ పెద్ద పక్షి ఎక్కడికి దూరంగా వెళ్ళిపోదంట. ఈ పెద్ద పక్షి దీని చుట్టూరునే ఎగురుతూ ఉంటదంట. చిన్న పక్షులు ఎక్కడున్నాయో ఆ పక్షుల చుట్టూరునే ఏం చేస్తారు చెప్పండి? ఎగురుతూ శత్రువు ఏ పక్క నుంచి వస్తారు చంపడానికి, శత్రువు నా బిడ్డలు ఏ పక్క నుంచి వస్తారు, తన పక్షి అంట, తన తల్లి పక్షి అంట ఏం చేస్తుందంట? కాపలా కాస్తూ ఉంటారు. అంటే ఈ పిల్లల దగ్గరికి ఏ ఆటంకం వస్తుందో, ఏ ఇబ్బంది వస్తుందని చెప్పేసి అలా కాపలా కాస్తూ ఉంటదంట. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభువుకి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మనల్ని కూడా సైన్యములకు అధిపతి యెహోవా మనల్ని కూడా అలాగే కాపలా కాస్తారండి 2026 సంవత్సరంలో. హల్లెలూయా. బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు ప్రభువు కాపుదల ఉంటుంది. బిడ్డలు స్కూల్లో చదువుతున్నప్పుడు ప్రభువు కాపుదల ఉంటుంది. ఉన్నత విద్యకు హాస్టల్లో ఉంటున్నప్పుడు బిడ్డలకి కాపుదల ఉంటుంది. 2026 సంవత్సరములు పక్షి తన పిల్లలను ఏ విధముగా కాపలా కాస్తుందో మనందరి కుటుంబాలను 2026 సంవత్సరములు అదే కాపుదల ప్రభువు మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 23వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు ఆ జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను
ఉండినట్లు కాపాడబడును గాక. ఆమేన్. దేవుడంట నీ ఆత్మ, నీ ప్రాణ, నీ శరీరం అనంట ఆయన ఏం చేస్తాడంట? కాపాడతాడంట. మీ ఆత్మ పరముకు చేర్చబడే ఆత్మ, మీ శరీరము, మీకు ఇవ్వబడిన సమస్తాన్ని కూడా అంట ప్రభు ఏం చేస్తాడంట? కాపాడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మలో కలిపి శరీరములో రుగ్మత 2026 సంవత్సరంలో అటువంటి బలహీనత శరీరములను గాని ఆత్మకు గాని ఏదైనా ఒకవేళ బలహీనత ఉంటే, అనారోగ్యం ఉంటే ప్రభువుని ఏం చేస్తారో తెలుసా? కాచి కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ 2025 సంవత్సరంలో ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని దేవుని యొక్క వ్యతిరేకమైన కార్యములు నీ మీదకు వచ్చినా, ఈ 26వ సంవత్సరంలో మరలా నీ పట్ల నూతన కార్యము చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హబక్కూకు చివరిగా ఆయన ఒక తీర్మానం తీసుకుంటాడు. మంచి తీర్మానం. చివరిగా ఆయన చేసుకున్న తీర్మానం చాలా విలువైన తీర్మానం. చూడండి ఒకసారి హబక్కూకు గ్రంథము చివరి 3 వచనాలు చదవండి. హబక్కూకు లాస్ట్ లో తాను అయ్యా ఎందుకు నువ్వు ఎలా సాటిస్ఫాక్షన్ అవుతున్నావు, ఎందుకు దేవుని పట్ల భయాన్ని విడిచిపెట్టి నీవు ఏ విధముగా నమ్మకముగా ఉంటున్నావు, ఈ 2026 సంవత్సరంలో మనం ఏ విధముగా మానసికముగా ఆరోగ్యముగా సిద్ధపడాలో హబక్కూకు రాస్తూ ఉన్నాడు. 17వ వచనం 3వ అధ్యాయం చదువుతాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓదేమ చెట్లు కాపు లేకయుండినను, ఇదమ్మా చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డలు లేకపోయినను, పొలములో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువైన యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హబక్కూకు అంటున్నాడు, అంజూరపు తోటలోకి వెళ్ళాడంట, ఏ మాత్రము కూడా పోతలేదంట. ద్రాక్ష తోటలోకి వెళ్ళాడంట, ఏ మాత్రము కూడా పోతలేదంట. గోధుమల తోటలోకి వెళ్ళాడంట, ఏ మాత్రము కూడా పోతలేదంట. పశువుల స్థానంలోకి వెళ్ళాడంట, పశువులు ఏ మాత్రము కూడా లేవంట. అయినా కూడానంట యెహోవా యందంట, చెప్పండి 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 చెప్పండి, యెహోవా యందంట ఆనందించేదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. 2026వ సంవత్సరంలో ఆరోగ్యం క్షీణించిన, ఆర్థికంగా ఇబ్బందులు పడిన, కుటుంబంలో ఎన్నో సతమతమైపోయిన జీవితాలను నలిగిపోతున్నా, ఈ ఒక్కటే చేయాలి. అదేమిటంటే యెహోవా యందు ఆనందించాలి. ఆనందించాలని చెప్పి కిందేమంటున్నాడు తెలుసా? యెహోవా నా బలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. యెహోవా నా బలము, నా కాళ్ళను ఆయన ఎలా చేస్తాడో తెలుసా? లేడి కాళ్ళ వలె. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకాళ్ళ నిప్పులను అందరూ చెప్పాలి. యెహోవా నా బలము. ఆయన ఏం చేస్తాడు? చెప్పాలి 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 అందరూ కూడా. మోకాళ్ళ నిప్పులలో, నోడో నిప్పులు. నేను నాతో సైతం కానీ ఎప్పుడు నన్ను చెప్పాను. గట్టిగా చెప్పండి అందరూ కూడా. మోకాళ్ళ నిప్పులలో సరే ఆయన నా బలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరము క్షీణించిన, శరీరము బలహీనమైపోయిన ఈ 2026